నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అసెంబ్లీ ముద్దు శాసన మండలి వద్దు అని చెప్పి గతంలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ శాసన మండలి వేదికగానే రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇక అసెంబ్లీ సమావేశాలకు హాజరవున్నటువంటి వైసీపీ శాసన మండలిలో మాత్రం బొత్స సత్యనారాయణ అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తోంది. ఇక శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాం. బొత్స సత్యనారాయణ రోజుకొక అంశాన్ని లేవనెత్తుతున్నారు. దీనికి తగ్గ సమాధానం మరి లోకేష్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు చెబుతున్నా కూడా ఇక్కడ శాసన మండలిలో లోకేష్ని కడిగి పారేసిన బొత్స సత్యనారాయణ చెప్పి కలరింగ్ ఇచ్చుకుంటూ కొన్ని ప్రకటనలు అయితే వదులుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంతకీ శాసన మండలి సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న నేపథ్యం ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆన్సర్స్ ఇస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఈవెన్ చెప్పాలంటే వైసీపీ మొత్తంలో ఇప్పుడు ఆయన ఒక్కడే కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నారు. సో మనం చూసాం, ఇందాక నేను చెప్పినట్టు గతంలోనే శాసన మండలి ఎందుకు రద్దు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ ఇదే శాసన మండలి ఈరోజు అడ్డు పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా కొన్ని విషయాలు చూసుకుంటే మాట తప్పను మడమ తిప్పనని కూడా వైసీపీ చెప్తూ ఉంటుంది. సో అమరావతి విషయంలో కూడా యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోంది నిన్న బొత్స సత్యనారాయణ గారి మాటలు. అలాగే కొన్ని పోలవరం విషయం కావచ్చు, ఇలా కొన్ని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడటం జరుగుతుంది. సో దీనికి లోకేష్ గారు సమాధానం చెప్పలేకపోతున్నారు అని అంటున్నారు. ఏం చెప్తారు మీరు? అసలు శాసనమండలిలో ఏం జరుగుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో అసెంబ్లీకి రాడు, ఆయన అక్కడికి వచ్చి అసలు ఫేస్ చేసే ధైర్యం కూడా చేయలేకపోతున్నాడు. అంటే అక్కడ 11 మంది ఉన్నారని ఆయన అంటారు, కానీ మేము ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నాము అని అనుకుంటున్నాడు. కానీ 11 మందిలో కూడా ఆయనకి సపోర్ట్ లేదనేది ఆయనకి అర్థమైంది. ఎందుకంటే ఆ రోజు కూడా కండువాలు కప్పుకొని రాలేదు అందరూ కూడా అని. సో దానిలో ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వాళ్ళకి ఉన్న టైమింగ్ లిమిటెడ్ తక్కువ ఉంటుంది. సో దానిలో కూడా నన్ను ఎవరైనా ఏదైనా అంటే వెనకాల నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండరేమో అనే ఒక భయంతోనే ఆయన అక్కడికి రావటం మానేశారు. మానేసి ఇప్పుడు బొత్స గారిని ఒక అడ్డం పెట్టుకుంటారు. తండ్రి స్థానం ఇచ్చినప్పుడు ఆయనకి ఆ మాత్రం చేయాలి కదా. బొత్స గారు ఆయనకి తండ్రి స్థానంలో నిలబెట్టాడు. సొంత తల్లినేమో తరిమేశాడు, సొంత చెల్లినేమో తరిమేశాడు. బొత్స గారికి తండ్రి స్థానం ఇచ్చాడు. ఆ తండ్రి స్థానంలో ఆయన యుద్ధం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. సరే, ఈ రోజున ఆయన వెళ్ళి ఏదైనా మాట్లాడాడంటే అన్నీ కూడా డబుల్ వర్షనే చెప్తున్నాడు ఇక్కడ కూడా. అంటే అమరావతి అప్పుడు 3 రాజధానులు కావాలి అని అనుకున్నారంట. ఇప్పుడు దాని గురించి వాళ్ళు చర్చిస్తారంట. ఇప్పుడు మేము చర్చిస్తాం, దాని గురించి మేము డిస్కషన్ చేసుకుంటాం అని చెప్తున్నాడు. అంటే 3 రాజధానులు ఒక రాజధాని పెట్టడానికే ఇది లేదు, ఇంక వీళ్ళు 3 రాజధానులు కట్టే అంత స్తోమత. అంటే దానికి ఆయన చెప్పిన రీజన్ 20,000 కోట్లు బడ్జెట్ అవుతుంది, అందుకని మేము వద్దనుకున్నా 20,000 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితి కాబట్టి మేము వైజాగ్ అయితే బాగుంటుంది అనుకున్నాం. అంటే మళ్ళీ ఎంతో అంత ఇక్కడ మళ్ళీ అసెంబ్లీ పెట్టినప్పుడు ఇక్కడికి ఖర్చులు ఉంటాయి కదా, మిల్లగా హైకోర్టు కర్నూలులో పెట్టినప్పుడు అక్కడ ఖర్చులు ఉంటాయి కదా. అంటే ఇవన్నీ కలిపితే 20,000 కోట్లు అవ్వదా? వాళ్ళకి తెలియకనా? అది అవన్నీ తెలుసు కదా. అంటే వీళ్ళు ఏంటంటే అది ఖర్చు పెట్టకూడదు, దాన్ని డెవలప్ చేయకూడదు, కట్టకూడదు. అమరావతి అనేది అది నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు కదా, ఆ పేరు ఆయనకు వస్తుంది. అందుకోసం ఆయనకు అసలు అట్లాంటివి చేయటం ఇష్టం లేక ఆ రోజున దాన్ని మూలబడేయటం. కానీ ఆయన సొంతంగా ఏదీ చేయలేడు. ఎవరన్నా చేసిన దాని మీద పని అంటూ నడిచిందంటే అది వాళ్ళకే ఆ క్రెడిట్ వెళ్తుందేమో, ఆ పేరు వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఎందుకు రావాలి? అమరావతి కడితే నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, పోలవరం కంప్లీట్ చేస్తే దానికి వస్తుంది. ఇంకా పోలవరం ఇంకా బొత్స సత్యనారాయణ గారు ఇంకో మాట అంటున్నారు, రాజశేఖర్ రెడ్డి గారు బ్రాండ్ అంటారు పోలవరం అనేది. సరే, ఆ బ్రాండ్ని నిలబెట్టుకోవటానికి కొడుకు ఆ ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. తండ్రి కళ అని చెప్పుకుంటున్నారు, ఆయన ఆశయం పోలవరం కంప్లీట్ చేయటం అని చెప్పారు. అలాంటి చెప్పాలనుకున్నప్పుడు అలాంటిది చెయ్యాలి, ఒక తండ్రి గారి కోసం వాళ్ళ ఆశయం నిలబెట్టాలి అని అనుకున్నప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేదు? 5 ఏళ్ళు లక్షల కోట్లు మటుకు అప్పులు తెచ్చారు, తిన్నారు. సో ఇవన్నీ మీరు తెచ్చిన లక్షల కోట్లలో అప్పులు చూస్తే ఇవి చాలా చిన్న పనులే మీకు. ఇది కానీ అమరావతి కానీ పోలవరం కానీ ఇవన్నీ చాలా చిన్నవే వీళ్ళకి. అలాంటిది ఎందుకు చేయలేదు? అంటే వీళ్ళకి ఎంతసేపు ఏముందంటే అవతల వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడేమో 5 ఏళ్ళు ఏమీ చేయలేదు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితే ఇప్పుడు ప్రజలు ఏమైనా వినేటట్టున్నారా? దానికి రిజల్ట్స్ ఎలక్షన్స్ కూడా చూసాం. ఇప్పుడు జరిగిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కూడా ప్రజలు ఏదైతే నమ్ముతున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నా రాష్ట్రం అభివృద్ధి అనేదానికి ఇప్పుడైనా వాళ్ళకి తెలియాలి.
ఈ బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళకి తెలియాల్సిన విషయం అది ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా యువత కానివ్వండి, చదువుకున్న వాళ్ళకందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి ఉంటుంది అనేది వాళ్ళు క్లియర్ కట్గా ఈ రోజున ఆ ఎలక్షన్స్లో గెలిచిన మెజారిటీ కూడా చూస్తే అది క్లియర్ కట్గా కనపడుతుంది కదా. అండ్ ముఖ్యంగా అంటే శాసన మండలిలో మనకు కొంచెం బలం ఉంది, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం క్లియర్గా వాళ్ళు ఏమేం పథకాలకు ఎంతెంత కేటాయించారు, ఎప్పుడు నెరవేరుస్తామని కూడా వాళ్ళు బడ్జెట్లో మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయినా కూడా ఈరోజు శాసన మండలిలో బొత్స గారు ఇటు విద్యుత్ ఛార్జీల పెంపు గురించి కావచ్చు, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, డిఎస్సి గురించి కావచ్చు, ఇలా పలు వాటిని తీసుకొచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. క్లియర్గా లోకేష్ గారు కూడా ఈ మే నెలలో తల్లికి వందనం ఇస్తాము, మెగా డిఎస్సి కూడా ఈ సమ్మర్లోనే మేము పూర్తి చేస్తామని చెప్పి ఆయన క్లియర్గా చెప్తున్నా కూడా ఈ విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు బొత్స గారి మాటలు ఆయనకైనా అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. ఇంకా అవతల మాటలు ఏమి ఆయన అర్థం చేసుకుంటారో అర్థం కావట్లా. ఆయన ఒకటే ఆలోచించాల్సింది, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది. సరే, వాళ్ళు అప్పటికి ఎన్ని పథకాలు అంటే చెప్పిన సూపర్ 6లో కానివ్వండి అమలు చేస్తామని చెప్పటమే కానీ చెప్పని వాటివి కూడా చేయటం కానివ్వండి, ఇప్పుడు వృద్ధుల పెన్షన్ కానివ్వండి, ఇది అన్నా క్యాంటీన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇలాంటివన్నీ అసలు మేనిఫెస్టోల్లో లేనటివన్నీ కూడా అంటే ఏదైతే వీళ్ళు చెప్పారో మెయిన్ సూపర్ 6 అవి కానాటివి కూడా ముందే అమలు చేస్తున్నారు కదా. సో ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా అంటే మనం చూసుకుంటే రైతులకి ఇస్తానన్నదే కానివ్వండి, మత్స్యకారులకి కానివ్వండి 20,000 ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా చెప్పనివి కూడా కొన్ని ముందే చేసేస్తున్నారు కూడా. సో మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఇండస్ట్రీస్ రావటం కానివ్వండి, ఇప్పుడు శ్రీ సిటీ లాంటివన్నీ వర్కులు జరుగుతూ ఉండటం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఇప్పుడు కూడా ఆయనకి అవగాహన లేక మాట్లాడుతున్నాడా, లేదంటే నేనేం మాట్లాడినా అవతలాడికి కూడా అర్థం కాదులే ఏదో అని, ఇప్పుడు ఇట్లా మాట్లాడితే అట్లా మాట్లాడితే ఇట్లా, ఎందుకంటే ఆయన మాట అర్థం చేసుకోవటం కష్టం కాబట్టి సో ఏదైనా మాట్లాడుతున్నారు. ఆ రకంగానే ఆయన చెప్పటం అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా ఆయనకి వినే ఓపిక పేషెన్స్ కూడా లేవు. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి అని చెప్పి కొంచెం నేను అనుకుంటాను మేబీ ఆయన ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితంలో ఆయన సింగిల్గా ఇప్పుడే వచ్చి ఇంత టైము శాసన మండలిలో ఆయన మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. అంటే ఆయన రాజకీయ జీవితంలో ఇన్ని సంవత్సరాలు కూడా తీసుకున్నా ఇంత టైం వచ్చి ఆయన ఎప్పుడూ కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడింది లేదు. ఇప్పుడు ఆయనకు అర్థమయ్యే భాష ప్రజలు మీరు అర్థం చేసుకోకపోతే పోండి, నేను చదవాలనుకుందేదో నేను చెప్పాలనుకుందేదో నేను చెప్పేస్తాను అన్నట్టు ఇప్పుడు అందరితో నేను నిలబడి ఫైట్ చేస్తున్నాను అనే రకంగా ఉన్నాడు. అయితే గతంలో విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు పనిచేయడం జరిగింది. అదే విద్యాశాఖలో ఎంత కుంభకోణం జరిగింది, ఎంత బాకీలు పెట్టిపోయారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే లోకేష్ గారు క్లియర్గా చెప్పి మరి అప్పటి వరకు వీళ్ళు పెట్టినటువంటి అప్పులను కూడా లోకేష్ గారు మళ్ళీ రిటర్న్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూస్తుంటే అదే విద్యాశాఖ గురించి వచ్చి బొత్స గారు శాసనమండలిలో మాట్లాడుతున్నారు మండలిలో. సో ఇది చూస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు. సో బొత్స సత్యనారాయణ గారిని ఇరికిచ్చి ఈయన తప్పుకున్నాడు అనుకోవచ్చా? ఇప్పుడు ఆయన రాడు, అదే అంటారు కదా, ఏదో అంటారు ఊర్లో వాళ్ళ బిడ్డని బాయిలో వేసి లోతు చూడటం అనేది, అది జగన్మోహన్ రెడ్డిలో ఉండేదే కదా. అదే ఒకటి బొత్స సత్యనారాయణ ఏముందిలేండి శాసనసభలోనే, ఇంక మిగతా వాళ్ళు జైలుకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి చూడండి, అంతే కదా. మీరు పోండి నాకేంటి, నేను ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతారా, నేనేం చెప్తే అది చేస్తారా, మీరు చేయండి, అంతేగాని నాకేం పట్టదు, నాది కాదు కదా పోయేది, నేను కాదు కదా ఇదయ్యేది అనే ఆలోచన ఆయనది ఎప్పుడూ కూడా. ఆ రకంగానే ఇప్పుడు వంతు ఆయనది వచ్చింది, ఇప్పుడు బొత్స సత్యనారాయణ వంతు వచ్చింది, ఆయన వెళ్ళాడు. సరే, ఆయన మాట్లాడాల్సింది శాసనసభలోనే కాబట్టి ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకు అర్థమైన భాష అర్థం కాని భాష ఏదో ఆయన పాపం మన వాళ్ళ అధినాయకుడు చెప్పాడు, వెళ్ళాడు, మాట్లాడటం చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఆయన క్లియర్ కట్గా ఏదైనా మాట్లాడేటప్పుడు సరైన వాళ్ళ గతంలో 5 ఏళ్ల క్రితం వాళ్ళు ఏం చేశారు, పెండింగ్లు ఏం పెట్టెళ్ళారు, దాన్ని వీళ్ళు క్లియరెన్స్ చేశారా లేదా, సో ఇవైతే రావాలి కదా చర్చకి. అవేవి రాకుండా ప్రతిదీ మేము ఇప్పుడు ఆలోచిస్తున్నాం, మేము ఇప్పుడు 3 రాజధానుల గురించి ఆలోచిస్తున్నాం, మళ్ళీ అదేంటంటే ఋషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడటం, పోలవరం మాది రాజశేఖర్ రెడ్డి గారి కళ అనటం, ఇవే ఇప్పుడు అవసరం? మీరు ఉన్న 5 ఏళ్లలో మీరు ఏం చేశారనేదే కదా అడుగుతున్నారు. మీరు చేసిన పనులకే కదా ఇప్పుడు 5 ఏళ్ళు వెనకబడింది. 5 ఏళ్ళు మీరు ఏమీ చేయకపోబట్టే రాష్ట్రం ఇంత వెనకబడింది అనేదే కదా ఇప్పుడు ప్రాబ్లం అనేది. దాని గురించి ఎక్కడ మాట్లాడకుండా, దాని గురించి ఎక్కడ డిస్కషన్ రాకుండా ఆయన కళ ఈయన కళ మేము ఇప్పుడు ఆలోచిస్తున్నాం, ఋషికొండ గురించి మీరు ప్రతిసారి దాని గురించి మాట్లాడతారా? ఇవే మాటలు.
సో ఈ మాటలు మాట్లాడటానికి ఆయన్ని ప్రిపేర్ చేసి పంపాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇది చూస్తే అంటే ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ఈయనకి అంతవరకు అర్థమైంది, అదే అక్కడ వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.